ఒక నది ప్రక్కన ఉన్న తేలు ఒక తాబేలును సమీపించి, నన్ను ఈ నది దాటించవా? అమ్మో నిన్న నేను ఈదుచున్నప్పుడు నీవు కుట్టావనుకో, నీ విషయంతో నేను చేస్తాను అని అంది. అందుకు తేలు నవ్వి, తాబేలు బావా, ఎందుకంత భయం? నేను నిన్ను కుడితే నీవు మునిగిపోతే నీతో పాటు నేను కూడా మునిగిపోయి చేస్తాను. నేను చనిపోయే పని నేను ఎందుకు చేస్తాను అన్నది. తాబేలు కొంచెం ఆలోచించి, అవును నీవన్నది నిజమే, నా పైకి ఎక్కు అన్నది. తేలు తాబేలు పైకి ఎక్కింది. తాబేలు నదిని దాటడానికి సగం దూరం వెళ్ళిన తర్వాత తేలు బలంగా తాబేలును కుట్టింది. ఆ విషయానికి తేలు తాబేలు రెండూ మునిగిపోబోయాయి. మునిగిపోయే ముందు, నన్ను కుడితే నీవు కూడా చేస్తావని తెలిసి కూడా నన్నెందుకు కుట్టావు అని తాబేలు అడిగింది. అందుకు తేలు, ఏం చేయను, నా బుద్ధి అంతే అని విచారంగా అన్నది. తేలు కుట్టిన విషయానికి తాబేలు నది మధ్యలో మునిగిపోయింది. తాబేలుతో పాటు తేలు కూడా మునిగిపోయి రెండూ చనిపోయాయి. మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారో చూసుకోండి, ఎందుకంటే వారి దుష్ట గుణముల వలన వారు ఎలాగూ నశించిపోతారు. కాని వారితో సహవాసం కలిగి ఉన్నందువలన మనం కూడా నష్టపోతాం. అందువలన పౌలు భక్తుడు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండవద్దని హెచ్చరించన్నాడు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? 2 కొరింథీలు 6 అధ్యాయము 14వ వచనం.